గజేంద్ర మోక్షం ఈ పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఏం చెప్పారో దీని గురించి విందాం. ఏనుగు మొసలి ఈ రెండిటికి మనకు తెలుసు కదా, ఏనుగు మొసలి ఈ రెండిటి కథే కదా గజేంద్ర మోక్షం. అంటే వీటి పూర్వగాథ ఏమిటో మనకు తెలిస్తే అప్పుడు గజేంద్రుడు మొసలి యొక్క కథ మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. అంటే హుహు అనే ఒక గంధర్వుడు ఉన్నాడు. వాడు ఒక రోజున స్త్రీలతో స్నానం చేస్తున్నాడు సరోవరంలో దిగి. అక్కడికి దేవునుడు అనే ఋషి వచ్చాడు. అదే సరోవరంలో ఆయన కూడా స్నానం చేస్తున్నాడు. ఈ చిన్న పెద్ద తేడా తెలియకుండా ఈ హుహు అనే గంధర్వుడు దేవుడిని ఎగతాళి చేయటం మొదలెట్టాడు. తర్వాత తన స్త్రీలని సంతోషపరచడం కోసం ఆ దేవుని యొక్క కాలు పట్టుకు లాగాడు లోపల నీళ్ళలో. అప్పుడు ఆయనకి కోపం వచ్చింది దేవుడు అనే మహర్షికి. వెంటనే శాపం పెట్టారన్నమాట. మకర జన్మ ఎత్తవలసింది కానీ మరి లోపల నీళ్ళల్లో కాళ్ళు లాగేది ఇది మకరమే కదా, అందుకని ఆ శాపం పెట్టాడు. ఇక నానా విధాల కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడాడు ఆ శాపం నుంచి విముక్తి చేయమని. అయితే సరే ముని అందుకని కరుణించాడు. చివరికి గజేంద్రునికి మోక్షప్రాప్తి కలిగే సమయంలో శ్రీహరి నిన్ను వధించి నీ శాపాన్ని తొలగిస్తాడు అని చెప్పాడు అనమాట. సరే ఇక గజేంద్రుడి దగ్గరికి వస్తే పాండ్య దేశం అని ఒకటి ఉంది. ఆ దేశానికి రాజు ఇంద్రద్యుమ్నుడు అనేవాడు ఉన్నాడు. ఆ ఇంద్రద్యుమ్నుడే ఈ గజేంద్రుడు అనమాట. ఆయన పరమ విష్ణు భక్తుడే. అయితే ఒక రోజున అగస్త్య మహర్షి వస్తే ఆయన దగ్గరికి ఆ రాజు కొలువులో ఉన్నాడు. అందుకని గమనించాలి అగస్త్యుడిని. పరధ్యానంతో ఉండగాడు. మునిని చూడలేదు, నమస్కరించలేదు. ఆయన కోపం వచ్చింది. ఆయన ఏమైనా శపించాడంటే విశ్వామిత్రుడు కూడా అంతే. మునులు కోపం ఎక్కువ. ఆ విశ్వామిత్రుడు కూడా కోపధారి. అలాగే నికరం లేక అనేక వేల సంవత్సరాలు ఆ బ్రహ్మర్షిగా పదవి పొందటానికి తపస్సు చేయాల్సి వచ్చింది. ఇలాగే మునులందరూ కూడా ముక్కోపలు సాధారణంగా అనమాట. సరే ఈ మందమతిగాను వ్యవహరించావు కాబట్టి నీవు గజయానులో జన్మించి గజేంద్రుడిగా పేరుతో జీవించువుగాక అని అగస్త్యుడు శాపం పెట్టాడు. అంటే తుమ్మొస్తే కక్కొస్తే ఆగదు కదా, అలాగే మనలో కోపం వస్తే అది శాప రూపంలో పరిణమిస్తుంది, అందులో తప్పదు. ఆ తర్వాత శాప విమోచన చెప్తుంటారు. ఒక్కోసారి ఇంకో రకంగా అనుగ్రహిస్తూ ఉంటారు. అలా ఈ ఇద్దరు కూడా అంటే ఇంద్రద్యుమ్నుడనే రాజేమో గజేంద్రుడయ్యాడు, ఉహు అనే గంధర్వుడేమో మొసలయ్యాడు అనమాట. భగవచ్చింతన కలిగిన ఇంద్రద్యుమ్నుడు ఇదంతా పరమేశ్వరుని సంకల్పం అనుకున్నాడు. ఏది అగస్త్యుని శాపం. అందుకని హరినామ స్మరణ నిమగ్నమయ్యాడు, తను సాధించాడు. అయితే పూర్వస్మృతి కలిగి మకరి తన కాలు పట్టుకొని బాధించినప్పుడు భగవంతుని శరణ వచ్చిందన్నమాట. అంటే పూర్వస్మృతి ఉంది దానికి కొద్దిగా. అది అందుకని దానికి మోక్షం ఇచ్చాడు. ఆ తర్వాత అంటే శిక్ష అనుభవించక తప్పదు ఎవరైనా సరే. చేసిన తప్పుకి ఎంత భక్తుడైనా సరే. అలా తన సంతానమే మొత్తం అంతా తన సంతానమే కదా భగవంతునికి. అయినా ఈ సంతానం పట్ల తప్పు చేసిన సంతానం పట్ల ప్రత్యేకంగా ప్రేమ ఏమని చూపించడు. ఆ సంతానానికి కూడా శిక్ష వహించడానికే సిద్ధపడతాడు. శిక్ష ద్వారా అంటే శిక్షణ ద్వారా వాళ్ళని సరి చేస్తాడు అనమాట భగవంతుడు. అలా ఇక పూర్వం త్రికూటం అనే పర్వతం ఉంది. దానికి 3 శిఖరాలు ఉన్నాయి. ఒకటి లోహ శిఖరం, రెండోది రజితం, మూడోది హేమమయం అంటే బంగారం. ఇది చాలా రమణీయంగా ఉంటుంది శిఖరం. ఈ శిఖరాలు వీటి మధ్యలో సరోవరం ఉంటుంది అనమాట. అక్కడ ఉద్యానవనం కూడా ఉంది. ఈ గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడే గజేంద్రుడిగా జన్మించాడు. తోటి గజరాజాలతో సంచరిస్తూ ఉండేవాడు. మిగిలిన ఈ ఏనుగులన్నిటికంటే కూడా చాలా బలంగా ఉండేవాడు అనమాట గజేంద్రుడు. తన బృందంతో కలిసి ఒకసారి ఈ త్రికూట పర్వతం దగ్గర సంచరిస్తున్నాడు. ఆ పర్వతంలో గ్రీష్మతాపం వచ్చింది. ఎండ వేడికి తాళలేక చక్కగా ఆ సరోవరానికి వెళ్ళి అందులో కాసేపు జలకాలు ఆడదామని వెళ్ళాడు. తొండంతో నీటిని పూరిస్తున్నాడు, తనుపై చల్లుకుంటున్నాడు, ఆనంద డోలికల్లో ఊగిసలాడుతున్నాడు. ఆ సమయంలో ఆ సరోవరంలోనే ఉన్నటువంటి మదించినటువంటి భయంకరమైన మొసలి అంటే హుహు శాపం వల్ల మొసలి అయ్యాడు కదా, ఆ మొసలి ఈయన తటాలను వచ్చి గజేంద్రుడి కాలు పట్టుకుంది, లోపలికి లాగుతోంది. గజేంద్రుడేమో దాని బారి నుండి తప్పించుకోవడానికి బహువిధాల బయట అదేమో లోపలికి లాగుతుంది, ఈయనేమో బయటికి లాగుతున్నాడు గజేంద్రుడు.
అంటే తప్పించుకోవడానికి. అదేమో లోపల నీళ్ళలో దానికి బలం ఎక్కువ కాబట్టి అక్కడ లాగుతుంది. దాన్ని ఇలా వర్ణించాడు పోతన గారు. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరి గరి జరయున్ కరికి మకరి మకరికి గరి భరమున నిట్ల తలకు తల భటు అదిరిపడన్. అంటే మకరేమో లోపల లాగుతోంది, గజం బయట లాగుతోంది. ఈ విధంగా 1000 సంవత్సరాలు పెనుగులాడారు. అయితే బహుళపక్ష శీతకరుణుడు అంటే చంద్రుడు బహుళపక్షంలో క్షీణిస్తాడు కదా చంద్రుడు. అలాగే గజేంద్రుని బలం కొద్ది కొద్దిగా క్షీణించడం మొదలుపెట్టింది. నీరసం వచ్చింది దానికి. మకరం నుంచి బయటపడటానికి ఎంతో ప్రయత్నిస్తోంది, తన శక్తినంతా ఉపయోగిస్తుంది, కానీ రాలేకపోతుంది. తక్షణమే భగవంతుడి గుర్తుకు వచ్చాడు. అదే శ్రీహరిని ఆపద్బాంధుడు అని పిలుస్తారు కదా, అందుకని కలడందరు దీనులయందు కాలుని చేరువవాడు కాలుని కదల్పలేడు అనే ఒక పద్యం కూడా ఉంది. ఇది నిజమే, నగర సత్యమే కదా. దీనులేడా ఆయన ఉన్నాడు, కానీ కాలుడు కనుక దగ్గరికి వస్తే కదలలేం మనం, అంతే. అది నిజమే. కాబట్టి గజేంద్రుడు వెంటనే ఉన్నటువంటి అంటే ఎవరు మనల్ని రక్షించలేరు అని చెప్పడం కోసం ఇది చెప్పాడు ఇక్కడ. గజేంద్రుడి దగ్గర భార్యలు ఉన్నారు, అలాగే స్నేహితులు ఉన్నారు, 3 మంది మిగతావాడు ఎవరు కూడా ఏమీ లేదు. అలా నుంచుని చూస్తూ ఉన్నారు ఆ పోరాటాన్ని, అంతే. అంటే మన కష్టాలు వచ్చినప్పుడు ఎవరో రారు, మనకు సుఖాలు వచ్చినప్పుడు అందరూ వస్తారు అని చెప్పడం అన్నమాట. అయితే ఈ గజరాజు ఏం చేయలేకపోయాడు, ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో ఈశ్వరుని తలుస్తూ ఇలా వాపోతున్నాడు అనమాట. లవుకింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటవల్దప్పెను మూర్ఛ వచ్చెన్ ధనుగుండెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం మెరుగా మన్నింపదగుందిను రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ వేడుకున్నాడు. హే భగవాన్, శక్తిని కోల్పోతున్నాను, ధైర్యం పోయింది, మకరతో పోరాడి పోరాడి అలసిపోయాను, మూర్ఛ వస్తోంది, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నాను. ఇట్టి పరిస్థితిలో ఉన్న ఈ దేనుని మన్నించి కాపాడు పరమ ఓ హరి అంటూ గగనం వైపు చూసి, ఆకాశం వైపు చూసి ఆ తొండాన్ని ఎత్తి భగవాను కొరకు ఎదురు చూస్తూ దినాతిదినంగా వేడుకున్నాడు అన్నమాట. మరి ఆలోచించే వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి, కానీ ఏమీ చేయలేని పిరికి వారికి మాత్రం ఒక మృత్యువే శరణ్యం అన్నమాట. అందుకని గజేంద్రుడు అనేక విధాలు ప్రయత్నించాడు, చివరికి శక్తిని కోల్పోయాడు, తనకు ఏమీ తోచక అప్పుడు భగవంతుని యందు మనసు లగ్నం చేశాడు. భగవంతుడు తప్ప తను రక్షించేవారు లేరని నిర్ణయానికి వచ్చాడు. తక్షణమే పరమేశ్వరుని మదిలో తలంచి ఇలా ఎవని జనించు జగమెన్వని లోపల నుండులినమై ఎవని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వముందానైన వాడెవ్వడు వాని నాత్మభౌ ఈశ్వరునే శరణంబు విడదన్. ఈ విధంగా గజేంద్రుడు ఆ పరమేశ్వరుని అంటే ఈ జగమంతా ఎవరి చేత సృష్టించబడుతోంది, అలాగే ఎవరిలో లీనమవుతోంది, ఎవ్వని దీని స్థితికి కారకుడెవరు, ఆ పరమేశ్వరుడే. ఆయనే మూల కారణము, ఆయనకి ఆది మధ్యం అంతాలు లేవు, సర్వము తానే అయి ఉన్నాడు. అలాంటి వాడెవడో ఆ ఆత్మనే నేను శరణ వేడుతున్నాను అంటూ ప్రార్థించాడు. అంటే మృత్యువు సమీపించే కొలది భయం ఎక్కువ అవుతుంది, అందుకని భగవంతుని శరణ చూస్తాడు. భక్తి ప్రపత్తులతో ప్రణమ నచ్చి భక్తుడైతే దుఃఖిస్తూ వేడుకుంటాడు అన్నమాట. కలడందురు దీనుల ఎడ గలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలండనెడు వాడు కలడు లేడు. ఆ సమయానికి మన దగ్గరికి రాకపోతే వేడుకున్నా అప్పుడు ఈ భావం మనకు పడుతుంది, ఇంకా ఉన్నాడా లేడా, ఉన్నాడని మనం భావిస్తున్నాం కానీ రాలేదే, కాబట్టి కలడు అనేవాడు ఉన్నాడా లేడా అనే సందేహం భక్తుడు వెలుగుస్తాడనమాట. అలా గజేంద్రుడు తనలో తాను తర్కించుకుంటున్నాడు. గజేంద్రుడు ఆ పరమేశ్వరునికి శరణాగతుడయ్యాడు. ఆర్తనాదం విన్నాడు, వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు.
గజేంద్రుడు మొర ఆలకించాడు, భక్తుని రక్షించడం కోసం స్పాన్ పైన పరిగెత్తుకుంటూ వచ్చాడు. దిగ్గున లేచి వచ్చేసాడనమాట. సిరికింజెప్పడు శంకుచక్రయుగముంజేదోయి సంధింపడు పరివారంబును చేరడు అభ్రగపతిం బన్నింపడు ఆకర్ణికాంతరధమిల్లమ్మును కనుత్తడు వివాద ప్రోత్థిత శ్రీకచో పరిచలంచలమైన వీడడు గజ ప్రాణవనాత్సాహినై. అంటే భక్తుని రక్షించడం కోసం పరమేశ్వరుడు హుటిగా వచ్చాడు. సాధారణంగా రాజుగారు వెళితే రాజుగారు ముందే చెబుతాడు, పరివారం అంతా సిద్ధమవుతుంది, ఆ వాహనాలు సిద్ధమవుతాయి, అన్నిటితో వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఈయన అలా చేయలే. ఎందుకంటే భక్తుడిని వెంటనే రక్షించాలి. ఇక ఆఖరి స్థితిలో ఉన్నాడు, దస్సిపోయాడు పాపం. అందుకని వెంటనే బయలుదేరాడు. అక్కడ పాచికలు ఆడుతున్నాడు లక్ష్మీదేవితోటి, సరసాలు ఆడుతున్నాడు. ఆమె ఈయన కుండలానికి ఆమె కొంగు పట్టుకుంది. ఆ కొంగును కూడా విదిలించుకునేసాడు. అంటే దాన్ని కూడా సరిగ్గా తీయలే వచ్చాడు. లక్ష్మీదేవికి చెప్పలేదు, శంఖచక్రాలకు చెప్పలేదు, గరుడుడికి చెప్పలేదు. అంటే తన పరివారానికి ఎవరికి చెప్పలేదు అనమాట. అలా బయలుదేరి వస్తుంటే ఆ తర్వాత మరి పెద్ద ఆయన వెళ్ళిపోతున్నాడు యజమాని. అందుకని అవన్నీ పరిగెత్తుకు వచ్చి నేనేమంటే లక్ష్మీదేవి వచ్చేసింది. గరుత్మంతుడు వెంబడించాడు. శంఖచక్ర గదాదులు హుటాహుటిన బయలుదేరినాయి. అలా వాళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణ వెంట వచ్చారనమాట. ఎక్కడ పోతున్నాడో అడిగితే చెప్పడు అని కూడా అనుకుందాం పాపం లక్ష్మీదేవి. కానీ అడిగితే ఈ సమయంలో చెప్పడని ధైర్యం చేయలేకపోయింది అడగటానికి. అందుకని అడిగేదనని కడు అడిగను అడిగిన అడిగిన ధనమగడు నడువడని అడివెడలెడి సడి ముడి తడబడ నడుగిడు నడిగిడదు జడి మన నడుగడు నెడలన్ అంటూ. అరే నేను అడిగినా చెప్పడు ఈయన ఈ సమయంలో. అంటే భర్త మనస్సు తెలుస్తుంది కదా భార్యకి, ఏ సమయంలో ఎలా ఉంటాడో ఆయన హావభావాలన్నీ గమనిస్తూనే ఉంటారు కదా. అందుకే వాళ్ళ కోపం వచ్చినప్పుడు భర్తకి ఎప్పుడైనా కాస్త పక్కకి తప్పిపోతారు. అలాగే ఆయన హావభావాలు గమనించి దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు అనుకూలమైన భార్యలు, అలాగే మనసెరిగిన భార్యలు. అలాగే ఆమె కూడా పాపం అడిగితే చెప్పలే, ఎందుకు వచ్చింది పాపం. ఆయన చివరికి ఆయన కొండలాలకి ఒత్తుకున్నటువంటి ఇది కూడా తీయకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే ఏ భక్తుడినో రక్షించడానికి అనుకుంది, ఊరుకుంది. ఆయన కూడా వెళ్ళింది అనమాట ఆయనతో పాటు. ఇక ఆయన సరోవరాన్ని చేరుకున్నాడు. వెంటనే గజరాజు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. వెంటనే తన చక్రాన్ని వదిలేశాడు. ఆ మొసలి నోటిని చీల్చేశాడు. ఆ మొసలి వెంటనే రూపం చనిపోయింది. అక్కడ గంధర్వుడు హుహు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ దేవలుడనే ఈ ముని ముందే చెప్పాడు కదా, శ్రీహరి వచ్చి నేను ఇది చేస్తాడు, అప్పుడు నీకు మోక్షం ఇది వస్తుంది లేని నీ పూర్వరూపం అని. అలా అతను పూర్వం చేశాడు. అలాగే గజేంద్రుడు రక్షించబడ్డాడు ప్రాణాలే. అలాగే ఈ రకంగానే ద్రౌపదిని కూడా వలువలు దుశ్శాసనుడు వలుస్తూ మానభంగం చేయటానికి ప్రయత్నించినప్పుడు ఆమె వేడుకుంటే, హృదయపూర్వకంగా వేడుకుంటే వెంటనే వచ్చి అక్కడ వలువలిచ్చి ఆమె మానాన్ని కాపాడాడు. అలా భక్త వత్సలుడు భగవంతుడు. కాబట్టి భక్తుడు ఎప్పుడైనా భగవంతుడిని నమ్ముకున్న భక్తుడు ఎప్పుడు ఒడ్డు చేరతాడు అని ఈ గజేంద్ర మోక్షం మనకి చెబుతోంది. స్వస్తి.